యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనము. 19వ వచనం ఏం రాయబడింది అక్కడ అంటే, దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును. కాబట్టి దుష్కార్యములు చేసే ప్రతివాడును వెలుగును ద్వేషించును. తన క్రియలు దుష్క్రియలుగా కనపడకున్నట్లు వెలుగు వద్దకు రాడు. సత్యవర్తునుడైతే తన క్రియలు దేవుని మూలముగా ప్రత్యేకింపబడి ఉన్నవని వెలుగు వద్దకు వచ్చును. సత్యవర్తునుడైతే తన క్రియలు దేవుని మూలంగా ప్రత్యక్షింపబడి ఉన్నవని వెలుగు వద్దకు వచ్చును. కాబట్టి ప్రభు అంటున్నాడు, నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను, నేను ఈ లోకమునకు జీవమునై ఉన్నాను, నేను ఈ లోకమునకు పరిశుద్ధత అయి ఉన్నాను, నేను ఈ లోకమునకు వెలుగు ఫలము, వెలుగు మంచిది, వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. యెహోవా జీవాధిపతి, జీవపు వెలుగు, పవిత్రమైన వెలుగు, పరిశుద్ధమైన వెలుగు. కాబట్టి యోహాను సువార్త 1వ అధ్యాయము 3వ వచనం, వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను, అతని పేరు యోహాను. యోహాను సువార్త 5వ అధ్యాయము 35వ వచనములో ఇలా రాయబడినది, యోహాను మండుతూ ప్రకాశించు దీపమై ఉండెను. కాబట్టి ఇంకా అతడు ప్రకాశిస్తున్నాడు, మండుతున్నాడు, ప్రభు ఆత్మలో ప్రకాశిస్తున్నాడు. అలాగే కీర్తన గ్రంథము 27వ అధ్యాయము 1వ వచనం, ఐ ఆమ్ ద లైట్, ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ గాడ్, ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ సేవియర్, ఐ ఆమ్ ద, నేను ఈ లోకమునకు వెలుగునై ఉన్నాను, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగుడనని అతనితో చెప్పెను. కాబట్టి వెలుగు ఫలము. కాబట్టి ఐ విల్ నాట్ ఫియర్, ద లార్డ్ మై హెల్పర్. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో ఇలా చెప్తున్నాడు, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండును. అయితే మనము జీవపు వెలుగు కలిగి ఉండాలి అని ప్రభు చెప్పారు. 1వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో ఇలాగ రాయబడినది, నేను పరిశుద్ధుడును గనక మీరును పరిశుద్ధులై ఉండుడి అని సెలవిచ్చాడు. కాబట్టి మత్తయి సువార్త 25వ అధ్యాయము 8వ వచనము, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. మన హృదయము శుద్ధిగా ఉన్నట్లయితే దేవుని చూస్తాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము, ఈ లోకమును ఎవడైతే ప్రేమించునో వాడు దేవునికి శత్రువగును. లోకము దాని ఆశయు గతించిపోవును, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. యెహోవా యొద్ద ఒక వరమడిగితిని, ఆయన ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును
నా జీవిత కాలం అంతయు యెహోవా మందిరములో నివసించగోరుచున్నాను. అయితే ఇంకా దావీదు మహారాజు అంటున్నాడు, దేవుని వెలుగులో ఉండి నేను దేవుని వాక్యమును ధ్యానిస్తున్నప్పుడు కొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పరచబడుతుంది అన్నాడు. కాబట్టి ఈ రోజున మన ప్రాణము దేవుని వాక్కులో ఉన్న జీవము చేత తృప్తిపరచబడాలి. దేవుని ఆత్మ చేత తృప్తిపరచబడాలి. ఈ లోకము అంతా దాని ఆశయు గతించును, కానీ దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. మత్తయి సువార్త 24వ అధ్యాయము 35వ వచనము, భూమియు ఆకాశమును గతించును, కానీ నా మాటలు గతించవు. కాబట్టి దేవుని మాటలు ఎల్లప్పుడూ సజీవమైనవి. ప్రభు అన్నాడు, ఆయన మాటతో సెలవిచ్చాడు. 4 రోజులు చనిపోయి సమాధిలో ఉన్న లాజరుడు బయటికి రా అని సమాధిలో నుంచి పిలిచాడు. వెంటనే లాజరు సమాధిలో నుంచి జీవము గలవాడై బయటకు వచ్చాడు. ఆయన వాక్కులో జీవమున్నది, ఆయన వాక్కులో మహిమన్నది, ఆయన వాక్కులో శక్తి ఉన్నది. ఆయన వాక్కు నిన్ను శాసించగలదు. ఆయన వాక్కు నిన్ను శక్తివంతంగా నిలబెట్టగలదు. ఆయన వాక్కులో నుంచి నీకు శక్తి, స్వస్థత, ఆరోగ్యము, ఆయుష్ సమస్తము దేవుడు తన వాక్కు ద్వారా అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రార్థన. ప్రేమ, నమ్మకం, కనికరం గల తండ్రి, పరిశుద్ధుడైన తండ్రి, మీ పవిత్రమైన వాక్కుల నుంచి మాతో మాట్లాడి ఉన్నారు, నాతో మాట్లాడి ఉన్నారు. ఇక్కడ కూర్చున్న బిడ్డలు, వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు నీ ఆరోగ్యము కలుగును గాక, నీ శక్తి కలుగును గాక, నీ దైవ సన్నిధి కలుగును గాక, నీ యొక్క ఆయుష్, ఆరోగ్యము, బలము, శక్తి ప్రతి విధమైన బలహీనత నుండి ఇడిపింపబడును గాక. ఆమేన్.